జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు పాలకుర్తి సోమనాథుడు కవులకు కళాకారులకు అందరికి కూడా ఈ పాలకుర్తి అనేది ఒక నిలయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రపంచ చరిత్రలో కూడా సోమనాథ కవి, బొమ్మెర పోతన, వల్మిడి వాల్మీకి ఈ కవులను కళ్ళ నేల అనే ఉద్దేశంతో ఇక్కడ పాలకుర్తిలో పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ కవులకు కళాకారులకు గుర్తింపు ఇవ్వలేదనే ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాగానే ఇక్కడ ప్రప్రథమంగా ఇది ఒక హిస్టారికల్ ప్లేసు, కవులు కళాకారులు నిలయమై ఉన్న ఈ పాలకుర్తి ప్రాంతం అన్న ఆలోచనతో కేసీఆర్ గారు ఇక్కడున్న దయాకర్ రావు గారు ప్రాతినిధ్యం వహించి ఆయన దయాకర్ రావు గారు స్వయంగా కేసీఆర్ గారిని ఇక్కడ తోలుకొని వచ్చి ఇది కళాకారుల నిలయం, ఒక సోమనాథుడు, ఒక బొమ్మెర పోతన మరియు ఒక వాల్మీకి ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కవులందరూ పాలకుర్తిలో ఉన్నారు అని అంటే ఇక్కడి కేసీఆర్ గారు తీసుకొని వచ్చి ఇక్కడికి 100 కోట్ల రూపాయల నిధులు పెట్టి ఈ హిస్టారికల్ ప్లేస్ని చేయాలనే ఆలోచనతో కేసీఆర్ గారు దయాకర్ రావు గారికి ఒక గొప్ప సంకల్పం చేసినారు. ఆ సంకల్పంలో భాగంగా ఈరోజు పాలకుర్తిలో సోమనాథ కవి అంటే ఆయన ఒక ఆది కవి, బసవపురాణం రచించి ఒక తెలుగులో, సంస్కృతంలో, కన్నడంలో అనేక పర్యాయాలుగా ఈ అన్నీ కూడా సంస్కృతంలో, కన్నడంలో రచించిన వ్యక్తిగా సోమనాథుడికి ఒక మంచి గుర్తింపు ఉన్నది. ఆయనకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారి ప్రభుత్వం మరియు దయాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక శృతివనాన్ని, హిస్టారికల్ ప్లేస్ లెక్క ఒక శృతివనాన్ని 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి సోమనాథ కళాపీఠం ఏర్పాటు చేసి పర్యాటకులు ఎవరైనా వచ్చినా సోమేశ్వర ఆలయానికి వచ్చిందంటే ఇక్కడ సోమనాథ కళాపీఠాన్ని, ఆయన సోమనాథ కవి ఈ రకంగా ఉన్నాడు అనేది పాఠ్య పుస్తకాల్లో అందరూ కూడా చదువుకునే విధంగా అప్పుడు ఉండే చూడడానికి ఇక్కడ పర్యాటక ప్రాంతంగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ సోమనాథుని విగ్రహం పెట్టి SMT సోమనాథ మెమోరియల్ ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఒక పార్కు, ఒక గ్రంథాలయం 5 కోట్ల రూపాయలతో మంజూరు చేసి పెడితే దాన్ని ప్రారంభం చేసినాక ఈ రోజు దాన్ని చూస్తే ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దుర్మార్గంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఎమ్మెల్యే యశస్వంత్ రెడ్డి వచ్చినాక ఝాన్సీ రెడ్డి వాళ్ళ పంచాలు, వాళ్ళ పార్టీ పంచాలు తప్ప ఇక్కడ ఇంత పెద్ద అభివృద్ధి చేసి ఒక కవులకు కళాకారులకు గుర్తింపు లేకుండా ఘోరమైన పరిస్థితి చేసి కవులను మర్చిపోయే విధంగా, చరిత్రను కాలరాసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. చూడండి, ఒక పసుల కొట్టాల కంటే అధ్వానంగా తీర్చిదిద్ది చూసిన వారు, పర్యాటకులకు ఇక్కడికి వచ్చిన వారు అబ్బో దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు గిట్ల చేస్తే అయ్యో వీళ్ళకి ఇట్లా చేస్తారని ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 8వ తరగతి పాఠ్యపుస్తకంలో చదువుకున్న వాళ్ళందరూ గుడికి వచ్చి 8వ తరగతి విద్యార్థులకు అరే సోమనాథుడు అంటే గిట్లుంటాడు అని వాళ్ళు వచ్చి గుడికి చెప్తే మా ఎమ్మెల్యే గారికి 8వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులు చెప్పిన విధంగా కూడా వాళ్ళకి తెలిసినంత ఈ ఎమ్మెల్యేకు ఝాన్సీ రెడ్డికి తెలియట్లేదు. ఈ చరిత్రను ఎప్పుడైనా మీరు కాలరాయాలని చూస్తున్నారు, కానీ ఖబర్దార్, ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కవులను కళాకారులను దయాకర్ రావు గారి నాయకత్వంలో మేము చేసుకొని ఉన్నాం. ఈ కవులను మీరు కాపాడకుంటే మేమే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు దీన్ని సోమనాథ పీఠాన్ని ఎట్లయితే క్లీన్గా ఇంతకుముందు ఎట్లయితుందో దాన్ని అట్లాగా తీసుకురాకుంటే మేమే, మా కార్యకర్తలు అందరం వచ్చి మేమే సాఫ్ చేయాలని ఆలోచనతో వచ్చి మేమే స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని దీని మీద వెంబడే ఇది ఒక ఎంత గలీజ్గా తయారైందంటే అక్కడ సీసాలు వలగొట్టి ప్యాకెట్లు అవన్నీ పడేసి ఎంత అధ్వానంగా తయారు చేసి ఒక కవిల యొక్క చరిత్రను కాలరాస్తున్నారు. కాబట్టి మీరు ఖబర్దార్ చెప్తా ఉన్నాం. దీని కాక ఇక నెల రోజుల లోపల దీన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేయకుంటే దయాకర్ రావు గారి దృష్టి తీసుకుపోయి మేమందరం కూడా దయాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి దీన్ని మేమే సాఫ్ చేసే విధంగా మేమే ముందుండి చర్యలు తీసుకుంటామని మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంతా కూడా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కాపాడుకుందాం, కాపాడుకుందాం సోమనాథుని, సోమనాథుని, కవులను, రచయితలను, పాలకుర్తి గౌరవాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, దయాకర్ రావు గారి నాయకత్వాన్ని